హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను నూనె గోంగూర కూర చేసిన అనమాట. పచ్చడి కాదు, కూర చేసిన అనమాట. ఫస్ట్ గోంగూర తీసుకున్నాను, కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం 2 ఎల్లిపాయలు గడ్డలు తీసుకోవాలి. కొంచెం కచ్చామచ్చగా దంచుకోవాలన్నమాట ఎల్లిపాయలు. చూడండి, ఎక్కువ మెత్తగా చేయకూడదు, అట్టా దంచుకోకపోయినా పర్లేదు, కాకపోతే దంచుకున్నాను నేనైతే. చూడండి, ఇదైతే అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి. పచ్చడి ఎప్పుడు పచ్చడే చేసుకుంటాం కదా రొటీన్గా, అందుకని ఇది వెరైటీగా చేసిన అనమాట. బాండి పెట్టేసినాను పొయ్యి మీద. చూడండి, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది దీనికి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే నూనె ఉండాలి కాబట్టి ఇది ఒక వారమైనా కూడా పాడు కాదండి ఇది అన్నమాట. ఆయిల్ వేడెక్కినాక కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి మనము. చూడండి, ఆయిల్ వేడెక్కుతుంది. ఆవాలు ఒక్కటే వేసుకున్నాను, కాకపోతే ఇష్టమైన వాళ్ళు తాలింపు గింజలు అన్నీ వేసుకోవచ్చు, మినపప్పు శనగపప్పు అన్నీ. నేను ఒక ఆవాలు ఒకటే వేసుకున్నా. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేసుకోవాలన్నమాట. అవేమంటే చిన్న చిన్న కట్ చేసుకుంటే మనం రుబ్బేది ఉండదు కాబట్టి రుబ్బము పచ్చడిని, దీన్ని కూరలాగా అనమాట. ఇలా వేపుకోవాలి బాగా. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకొని ఇంకా బాగా ఎర్రగా వేగాలన్నమాట. మన ఊర్ల సైడ్ అయితే గోంగూర పెద్ద పెద్దగా ఉంటుంది. అయితే నేను చిన్న గోంగూర తీసుకున్నాను కాబట్టి కట్ చేసుకునే పని లేదు. పెద్ద గోంగూర పెద్ద పెద్దగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవాలన్నమాట. అయితే కొంచెం ఇంగు వేసుకున్నాను, మంచి స్మెల్ రావటానికని ఇంగు వేసుకున్నాను. అరుగుదల కూడా బాగుంటుంది అన్నట్టు ఇంగు వేసుకుంటే. ఇంగు వేసుకుని బాగా వేపుకోవాలి. పసుపు వేసుకున్నాను, వేపుకుంటూ ఉండాలన్నమాట. మామూలుగా అయితే మనం ఎండుమిరపకాయలు వేసి పచ్చడి కూడా చేసుకుంటాము, పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసుకుంటాము. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఎవరికైనా నచ్చితే చూసుకోండి. ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరు చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ అన్నీ వేగిన తర్వాత ఈ గోంగూర అంతా పెట్టాలన్నమాట. చూడండి, గోంగూర పెట్టేసి మనం ఇప్పుడు తిప్పుకొని రాదు, కొంచెం మగ్గిందంటే మనం అది తక్కువ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తిప్పుకొని రాదు కాబట్టి మనం కొంచెం మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకున్నామంటే అదే నీరు ఉంటుంది కదా ఆల్రెడీ, కొంచెము దానికి మగ్గిపోద్ది. అది చూడండి, మళ్ళీ కొంచెం తిప్పుకోవాలి. అంటే అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటున్నాను సన్న మంట మీద పెట్టుకొని. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టింది దీనికి. చూడండి, మనకెళ్ళి గోంగూర అయితే బాగుంటుంది. మనకు పట్నం గోంగూర అది అంటారు చూడు, పుల్ల గోంగూర. ఇది పులుపు తక్కువ ఈ గోంగూర, ఇది కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది అనమాట. మనం తిప్పుకుంటూ ఉండాలి. మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది అనమాట, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, కారం ఎక్కువ పట్టింది కాబట్టి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, తర్వాత మళ్ళీ కారం వేసుకుంటాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టింది మనకు. ఇంకా మధ్యన మూత పెట్టుకుంటుండాలా, తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చేయటం ఎట్లా ఉంటుందో అని. ఎప్పుడో ఒకసారి గుంటూరు పోయినప్పుడు తిన్నానమాట ఇట్లా చేయంగా. అనుకున్న ఎట్లా చేసినారా అని అర్థం కాలేదు అప్పుడు ట్రై చేసినాను, చూద్దాముండు అని. చూడండి, సన్న మంట మీద అయితే బాగా మగ్గిపోద్ది అనమాట. నా వీడియో సరిగ్గా తీయటానికి రావట్లేదు, అందుకని నేను సరిగ్గా తీయలేకపోయినాను. పక్కన ఎవరైనా నుండి తీస్తే బాగుండేది.
అంతా ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఉడికే కొద్దీ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అది. కొంచెం ఎక్కువే పడుతున్నాం కదా, అన్నంలో కలిసాలంటే కొంచెం ఉంటుంది, పిట్టుగా లేకుండా ఉంటుంది అనమాట. చేసేసుకొని ఇంకా ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, మెంతి పొడి చూడండి. ఫస్ట్ మెంతి పొడి వేసినాను, మళ్ళీ ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తాను. కొంచెం ధనియాల పొడి చూడండి, ధనియాల పొడి వేసి ఇవి కొంచెం తిప్పుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వేపుకోవాలి. కొంచెం ఆల్రెడీ సగం ఉడికింది అంటే మనకెళ్ళి ముదురు గోంగూర అయితే సరిగ్గా ఉడకదు, ఇది లేత గోంగూర అనమాట, అందుకే ఒక మంటకే ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలా, ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే అంత టేస్ట్ అనిపించదు, కారం ఎక్కువ లేకపోతే సప్పగా అంత బాగా అనిపించదు అనమాట, రుచి ఉండదు. ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ కొంచెం మగ్గనిచ్చుకోవాలి మనము. అన్నంలో చాలా టేస్ట్ అనిపించిందండి. కొంచెం నెయ్యి వేసుకున్నారనుకో చూడండి, ఇంతేనండి. ఇట్లా ఇంకా లాస్ట్ కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి ఆఫ్ చేసుకోవటం. నేను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అసలు నేనే ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటే చెప్పండి మళ్ళీ నాకు ఎలా ఉందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.